సూపర్ ఫ్యాన్ నేనయా వండికే సూపర్ ఫ్యాన్ నేనయా. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి టార్గెట్ పెడుతున్న 1000 లైక్స్ రావాలని, అండ్ ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. ఇఫ్ మీరు నిజంగా మీ హీరో ఒక ట్రూ ఫ్యాన్ అయితే నా వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. షేర్ చేసి మ్యాక్సిమం మంది నాలాగే నేను చెప్పిన స్టైల్లోనే వాళ్ళ ఫేవరెట్ హీరో తోటి వీడియో ఎడిటింగ్ చేసేలా చేసి మీ హీరో ఇమేజ్ని పెంచుకోండి. సో గైస్, ఐమ్ బ్యాక్ ద వీడియో. సో గైస్, స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫేవరెట్ హీరో తోటి ఎవరైతే మీరు ఫ్యాన్ ఉన్నారో ఆ హీరో ఫొటోస్ తోటి అండ్ ఫోటో తోటి ఈజీగా చేసుకోవచ్చు. సో గైస్, నేను బ్రీఫ్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గైస్, మీకు దీనికి కావాల్సిన లింకులు అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో డిస్క్రిప్షన్కి వెళ్ళి అన్ని లింక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అండ్ డౌన్లోడింగ్ ప్రొసీజర్ మొత్తం నేను లాస్ట్ వరకు చూపిస్తా. సో మీకు డౌన్లోడ్ ఎలా చేయాలి, నేను ఇచ్చే లింక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి మీకు తెలిస్తే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇఫ్ డౌన్లోడింగ్లో ప్రాబ్లం అయితే వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు, నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేయాలో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఒక ఫోటో అండ్ మీ ఫేవరెట్ హీరో కొన్ని ఫొటోస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటో ఎందుకు అని నేను చెప్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే అక్కడ బీజీ రిమూవ్ వెబ్సైట్ లింక్ అని ఉంటుంది. బీజీ రిమూవ్ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఈ ఇంటర్ఫేస్కి వచ్చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలెక్ట్ ఫోటో ఉంది కదా, సెలెక్ట్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసినాక మీ గ్యాలరీ మొత్తం ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఏ ఫోటో అయితే మీరు స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, ఆ ఫొటోస్ అంటే మన హీరో ఫోటో ముంగట నా ఫోటో ఒకటి ఉంది, అలా మూవ్ అవుతుంది చూడండి. అది ఎలా చేయాలని చెప్తా. సో అలా చేయాలంటే ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టమైన ఫోటో. సో నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను అది. సో ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేయండి. సో బ్రౌజ్ క్లిక్ చేస్తే మీ ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ డ్రైవ్ ఓపెన్ అయింది, ఫైల్ మేనేజర్. ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి అండ్ ఓకే క్లిక్ చేయండి. సో గైస్, అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం మన బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి, సో గైస్ ఇది ఒరిజినల్ పిక్ అండ్ ఇది మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన పిక్. సో ఇలా వచ్చేస్తుంది మనకు. సో ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది, డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ ఫోటో అనేది మన డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. సో గైస్, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో ఓపెన్ చేస్తాను నేను, చూడండి. యస్, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు మనం కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకుందాం. సో గైస్, కైన్మాస్టర్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇఫ్ మీద లేకపోతే కైన్మాస్టర్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కైన్మాస్టర్ది. సో కైన్మాస్టర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ బటన్ క్లిక్ చేయండి. సో గైస్, నేను రేషియో 16:9 ఇచ్చిన అండ్ 9:16 రేషియో ఇచ్చిన అండ్ లిరికల్ సాంగ్ కూడా సపరేట్గా ఇచ్చిన. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు 16:9 రేషియో ఎలా ఎడిట్ చేయాలో చెప్తా. సో మీకు డిస్క్రిప్షన్కి పోతే ఈ రేషియో లింక్ దొరుకుతుంది, ఈ రేషియో లింక్ దొరుకుతుంది అండ్ మన లిరికల్ ఉట్టి సాంగ్ ఉంటుంది దానిలో, ఆ లిరికల్ సాంగ్ లింక్ కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు నేనైతే 16:9 రేషియో ఎలా చేయాలి ఎడిట్ చూపిస్తా. సో ప్రొసీజర్ మాత్రం సేమ్ రెండింటికి. సో ఇప్పుడు 16:9 క్లిక్ చేస్తా. సో గైస్, ఇప్పుడు మీ హీరో ఫోటో మీరు పెట్టుకోవాలంటే మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేశాక సో గైస్, మీ ఫేవరెట్ హీరో ఒక ఫోటో ఒకటే ఫోటో మీ దగ్గర ఉంటే ఒకటే ఫోటోతో కూడా చేయొచ్చు. సో మీరు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే ఫోటో సెలెక్ట్ చేసుకుంటా, రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో ఒకటే ఫోటో ఉందంటే దీని ఫోటోని డ్రాగ్ చేసేయండి. సో 30 సెకండ్స్ పెట్టుకోండి. 30 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత ఈ ఫోటో మూవ్ అవుతుంది చూడండి, మూవ్ అవుతుంది. సో మూవ్ అవ్వడమే ఇష్టం ఉంటే ఇట్లా మూవ్ అవ్వని, అట్లనే మంచిగా ఉందంటే ఉండని, లేకుంటే ఫోటో లేరు మీద ట్యాప్ ఇచ్చండి. క్రోప్ ఆప్షన్ ఉంటుంది, క్రోప్ ఆప్షన్ మీద ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ ఫోటో ఇట్లా ఉండాలని ఈక్వల్ క్లిక్ చేయండి. ఈక్వల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది మూవ్ అవ్వదు. సో నాకైతే మూవ్ అవ్వాలని ఉంది, మూవ్ అయితేనే కిరాకుంది. సో చూడండి మూవ్ అవుతుంది. సో ఒక ఫోటో ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోండి. కాదు మాకు మల్టీ ఫొటోస్ తోటి కావాలంటే ఈ ఫోటోని చిన్నగా చేసుకోండి. సేమ్ చిన్నగా చేసుకొని మళ్ళీ మీడియా క్లిక్ చేసి మీ ఫేవరెట్ హీరో ఫొటోస్ ఏ ఫోటో ఉన్నాయో ఆ ఫొటోస్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. 1, 2, 3. సో ఇప్పుడు 4 ఫోటోలను సెలెక్ట్ చేసుకుని చూడండి, లైన్గా వస్తున్నాయి. సో కొంచెం జూమ్ చేద్దాం టైం లైన్ని. 4 ఫొటోస్ వచ్చినాయి. సో 4 ఫొటోస్ 26 సెకండ్స్ అయినాయి. సో దీన్ని పెంచుకోవచ్చు, దీని టైంని ఫోటో గురించి టైం పెరుగుతుంది ఇంకా. సో గైస్, ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకున్నాం కదా. సో నాకు ఫోటో మూవ్ అవ్వాలి, ఇట్లనే మంచిగా ఉంది. ఫొటోస్ మూవ్ అయితేనే మంచిగా ఉంది నాకు, ఇట్లనే పెట్టుకుంటున్నాను. లేకపోతే ఫొటోస్ మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్ ఉండాలంటే క్రోప్ ఈక్వల్ క్లిక్ చేసేయండి. ప్రతి ఒక్క ఫోటోకి క్రోప్ ఈక్వల్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ వింటే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి ప్రతి ఒక్క ఫోటోకి. దీనికి కూడా అండ్ మిగతా రెండింటికి కూడా అట్లనే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే నీ వెంటే నేనుంటే
సో గైస్ ఇంతకుముందు వీడియో చూసారు కదా, సో అలాంటి టెంప్లెట్స్, అది ఏవీ ప్లేయర్ టెంప్లెట్స్ గైస్. అలాంటి టెంప్లెట్స్ మీరు ఈజీగా ఎడిట్ చేయవచ్చు. ఎవరికైతే కైన్ మాస్టర్ రావట్లేదో వాళ్ళు ఏవీ ప్లేయర్లో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో గైస్ ఏవీ ప్లేయర్ టెంప్లెట్స్ నేను సెకండ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. సో గైస్ నా సెకండ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ డిస్క్రిప్షన్లో వెళ్ళి ఆ సెకండ్ ఛానల్ని చూసి చూడండి, అక్కడ ఏవీ ప్లేయర్ టెంప్లెట్స్ ఉన్నాయి. మొన్న స్టార్ట్ చేసిన ఏవీ ప్లేయర్ యూజర్స్ కోసం. సో గైస్ ఒకసారి సెకండ్ ఛానల్ కూడా విజిట్ అవ్వండి, దాన్ని కూడా చూడండి, డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంది. సో డిస్క్రిప్షన్కి వెళ్ళి టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడింగ్లో ప్రాబ్లం ఉంటే లాస్ట్ వరకు వీడియో చూడండి, అంటే ఎట్లా టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తా. సో లేయర్ క్లిక్ చేయండి, లేయర్ క్లిక్ చేశాక మీడియా క్లిక్ చేయండి. సో ఇప్పుడు టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీకు డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో నేను ఎడిట్ చేశాను కాబట్టి నాకు ఎక్స్పోర్ట్ ఫోల్డర్లో ఉంది. ఎస్ టెంప్లెట్ వచ్చేసి అక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ ఆప్షన్ ట్యాప్ ఇచ్చి ఇక్కడ డబ్బా మీద క్లిక్ చేయండి, సెట్ అయిపోతుంది. అతను మళ్ళీ అదే టెంప్లెట్ లేయర్ మీద క్లిక్ చేసి కిందికి రండి. కిందికి వచ్చి సో ఎవరికైతే మనకు బెండింగ్ ఆప్షన్ రావట్లేదో వాళ్ళు ఒపేసిటీ క్లిక్ చేయండి. ఆల్ఫా ఒపేసిటీ క్లిక్ చేసి దీన్ని తగ్గించుకొని 38 to 40 మధ్యలో పెట్టుకోండి. ఎవరికైతే బెండింగ్ ఆప్షన్ వస్తుందో వాళ్ళు ఏం చేయాలంటే బెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసుకోండి. సో ఇద్దరికి ఆప్షన్ ఇచ్చేసిన నేను. సో ఒపేసిటీ లేకపోతే బెండింగ్ ఆప్షన్ వస్తే స్క్రీన్, ఒపేసిటీలో 30 to 40 పెట్టుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది ఫోటో. సో ఇప్పుడు దీనికి మనం లిరికల్ సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో గైస్ లిరికల్ సాంగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో డౌన్లోడ్ చేసుకోండి. సో నేను పెట్టుకుంటా. మళ్ళీ లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సో లిరికల్ సాంగ్ ఇక్కడ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో లిరికల్ సాంగ్ని పెట్టేసిన. సో లిరికల్ సాంగ్ వచ్చేసాక దీన్ని కూడా ఏం చేయాలంటే బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ క్లిక్ చేయండి. సో ఎవరికైతే బ్లెండింగ్ ఆప్షన్ రావట్లేదు వాళ్ళు ఒపేసిటీని తగ్గించుకొని సెట్ అయిపోతుంది. అదో ప్లేస్ చూడండి. సో గైస్ కిరాక్గా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే లిరికల్ సాంగ్ లేయర్ మీద క్లిక్ చేసి దీన్ని పక్కకు పెట్టుకోండి, ఎక్కడ మంచి పొజిషన్ దగ్గర పెట్టుకోండి. పాటని పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు మన ఫోటో పెట్టుకోవాలంటే మళ్ళీ లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేసి మనం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఎక్కడ ఉంది, డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో డౌన్లోడ్ ఫోల్డర్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫోటో అనేది మీకు ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేసినాక ఈ ఫోటోని కొంచెం గుంజండి, పెద్ద అంటే మీ ఎంత అవసరమో అంత పెద్దగా వేసుకొని సైడ్కు పెట్టేయండి. సైడ్కు పెట్టేసి దీనికి ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది. ఓవరాల్ యానిమేషన్ ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ డ్రిఫ్ట్ ఉంటుంది ఆప్షన్, డ్రిఫ్ట్ పెట్టేయండి. డ్రిఫ్ట్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఫోటో లేయర్ మీద మళ్ళీ ఒకసారి ట్యాప్ ఇచ్చి దీన్ని కూడా డ్రాగ్ చేసుకోండి 30 seconds వరకు. సో గైస్ ఇప్పుడు అంతా ఈక్వల్ చేసుకోండి. ఫొటోస్ 27 seconds దాకా ఉన్నాయి. దీన్ని పెంచుకోవచ్చు. సో 27 seconds దాకా సరిపోతుంది. ఇది ఓకే. కింద సాంగ్ లేయర్ కూడా కట్ చేసుకుంటా. సో మీ ఇష్టం, కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈక్వల్ చేసుకోవచ్చు లాస్ట్కి. ఇది కూడా కట్ చేసుకుంటాను నేను. అంతా రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్ మొత్తం సెట్ అయిపోయింది. ఒక ప్లే చేసి చూద్దాం. ఎస్ గైస్ సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోటో మధ్యలో ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అనేది మనకు ఉండాలి. సో ఇక్కడ ఫోటో మధ్యలో ఒక వైట్ కలర్ డాట్ కనిపిస్తుంది. ఆ డాట్ మీద క్లిక్ చేయండి. డాట్ మీద క్లిక్ చేయగా మన ట్రాన్సిషన్స్ అనేవి వస్తాయి. సో మీకు కావాల్సిన ట్రాన్సిషన్స్ పెట్టుకోండి. ఇక్కడ 3D ఉంటే క్లాసిక్లో బాగుంటాయి. ఫేడ్ అవుట్ ఓకే ఒకటి పెట్టేసినాం. సో మళ్ళీ ఒక ఫోటో మధ్యలో ఒక వైట్ డాట్ ఉంటుంది, వైట్ స్క్వేర్ ఉంటుంది. ఆ స్క్వేర్ కూడా మళ్ళీ క్లాసిక్లోకి వెళ్ళి క్రాస్ ఫేడ్ పెట్టుకోండి. సో అన్ని ఫొటోస్ మధ్యలో ట్రాన్సిషన్స్ పెట్టుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఆడియో ఫేడ్ అవుట్ని ఆఫ్ చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. అదే షేర్ బటన్ క్లిక్ చేసి కావాల్సిన రెజల్యూషన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసేయండి. అదే ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా దీన్ని షేర్ చేసుకోండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్ ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్ ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఒకళ్ళు ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్ అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. గైస్ కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా ఎస్ క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కూడా పిక్స్ చూపిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. అది చేసుకున్న తర్వాత వెరిఫై క్లిక్ చేయండి, అది క్యాప్చా అయిపోతుంది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఎస్ కంటిన్యూ. సో గైస్ కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 seconds వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 seconds వెయిట్ చేయండి. కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 seconds 5 టైమర్ మధ్యలో ఇట్లా పాపప్ లెక్క ఇది డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది. సో క్యాన్సిల్ చేసేయండి. ఇది మన మెయిన్ డౌన్లోడ్ ఫైల్ అసలే కాదు, లాస్ట్కి వస్తుంది డౌన్లోడ్ ఫైల్. 4
3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది. గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం. ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి. డౌన్లోడ్ బటన్ వచ్చేసింది. సో ఈ గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేయండి, డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో గైస్